పౌరసత్వానికి పాస్పోర్ట్ ప్రూఫ్ కాదు అన్న కేంద్రం ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలో బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్లకే పౌరసత్వం ఇస్తారని మజ్లిస్ ఎంపీ ఓవైసీ విమర్శించారు. మరొక వైపు పాస్పోర్ట్ ఫీజుల్ని భారీగా పెంచింది కేంద్రం. పాస్పోర్ట్ వారసత్వానికి ప్రూఫ్ కాదన్న విదేశాంగ శాఖ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, దేశ పౌరులు కాని వాళ్లకు కూడా పాస్పోర్ట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పాస్పోర్ట్లు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలు మాత్రమే అని పేర్కొంది. భారతీయ పాస్పోర్ట్లపై ఒక సూచన కూడా ఉంటుంది. దాని ప్రకారం అవి భారత ప్రభుత్వాస్తిగా పరిగణించబడతాయి. ప్రభుత్వం కోరినప్పుడు వాటిని తప్పనిసరిగా తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అయితే విదేశాంగ శాఖ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్లను ప్రభుత్వమే జారీ చేస్తుందని, అలాంటప్పుడు ఆ కార్డులకు గుర్తింపు ఇవ్వకపోవడం దారుణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. త్వరలో బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్లకే పౌరసత్వం ఇస్తారని మజ్లిస్ ఎంపీ ఓవైసీ ఆరోపించారు. కేంద్రం నిర్ణయాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఓవైసీ. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డులను కూడా కేంద్రం గుర్తించడం లేదని, అలాంటప్పుడు బీజేపీ సభ్యత్వం తీసుకున్న వాళ్లకే పౌరసత్వం ఇచ్చే రోజులు రానున్నాయన్నారు ఓవైసీ. ఏ గుర్తింపు కార్డును దేశ పౌరసత్వానికి ప్రామాణికంగా కేంద్రం గుర్తిస్తుందో వెల్లడించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन. अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे. वो प्रूफ नहीं है, बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है. भाई क्या प्रूफ है फिर? మరోవైపు పాస్పోర్ట్ ఫీజులు కేంద్రం పెంచింది. 36 పేజీల పాస్పోర్ట్ 1500 రూపాయల నుంచి 2500కు పెంచారు. 60 పేజీల పాస్పోర్ట్ 2000 నుంచి 3500 రూపాయలకు పెంచారు. 36 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు 5000, 60 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు 6000కు పెంచారు. పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.